భారత్ మళ్లీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఒకవైపు సరిహద్దుల్లో ఆపరేషన్ సింధూర్, ఇంకొక వైపు క్రికెట్ మైదానంలో ఆపరేషన్ సింధూర్ 2.0. కొలంబో వేదికగా జరిగిన ఐసీసీ మహిళల ప్రపంచకప్లో భారత మహిళల జట్టు పాకిస్తాన్ను చిత్తు చేసింది. హర్మన్ ప్రీత్ కౌర్ సేన 88 పరుగుల తేడాతో పాకిస్తాన్ను చిత్తు చేసి దేశవ్యాప్తంగా సంబరాలు నింపింది. ఒక సైడ్ బ్యాటర్లు తమ సమిష్టి ఆటతో 247 పరుగులు కొట్టారు. మరో సైడ్ బౌలర్లు రేణుక సింగ్, క్రాంతి గౌడ్ల బౌలింగ్తో పాక్ బ్యాటర్లను ఉకిరిబికిరి చేశారు. సిద్రా అమీన్ తప్ప మిగతా బ్యాటర్లు మైదానంలోకి వచ్చి వెంటనే వెనక్కి వెళ్లిపోయారు. ఇండియా బౌలింగ్ ముందు పాక్ బ్యాటర్లు బఫరింగ్ లోనే ఉన్నారు. అంతేకాదు, మ్యాచ్ మధ్యలో పాక్ సబ్స్టిట్యూట్ ఒక స్ప్రే పట్టుకుని మైదానంలోకి పరిగెత్తింది. పాక్ కెప్టెన్ ఫాతిమా సనా ఏం చేసిందంటే స్ప్రే తీసుకుని మైదానంలో పెస్ట్ కంట్రోల్ మొదలుపెట్టింది. కామెంటేటర్లు కూడా కన్ఫ్యూజ్, ఇది క్రికెట్ ఆడుతున్నారా లేక పెస్ట్ కంట్రోల్ చేస్తున్నారా అని నవ్వేశారు. ఇక హర్మన్ ప్రీత్ టాస్ టైంలో షేక్ హ్యాండ్ ఇవ్వకుండా పాక్ కెప్టెన్ కి కూల్ షాక్ ఇచ్చింది. సరిహద్దుల్లో కానీ మైదానంలో కానీ పాక్ పై గెలుపు ఇండియాదే అని మళ్లీ ప్రూవ్ చేసింది. భారత్ 88 పరుగుల తేడాతో ఘన విజయం. పాక్ పై ఇది మన 12వ వరుస గెలుపు. జై హింద్.